జగన్ హయాంలో ఏదైతే 22A సంబంధించి ఒక జీవో తీసుకురావడం, ఆ జీవో ప్రకారం 20 ఏళ్లకు పైబడి ఎవరి చేతిలో అయితే అసైన్డ్ భూములు ఉన్నాయో అది వాళ్ళకే రిజిస్ట్రేషన్, అట్లాగే ఎవరి చేతిలో అయితే ఇళ్ళు ఉంటాయో అది వాళ్ళకే రిజిస్ట్రేషన్ అన్నటువంటి సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత 25,000 రిజిస్ట్రేషన్లు జరిగినాయి. వాస్తవంగా 20 లక్షల దాకా జరగాల్సింది, 22 లక్షల దాకా. కానీ ఎలక్షన్స్ ముందు దాకా ఆ కాగితాలు ఆపు కూర్చోవడంతో ఎలక్షన్స్ అప్పుడు దాని ప్రయోజనం అనుకుంటే అది కాస్త పట్టలేదు జనానికి. అప్పటికే అసైన్ ల్యాండ్స్ వివాదం ఇష్యూ వచ్చేటప్పటికి ఇది ఈ సురక్ష హక్కు గురించినటువంటి ఇష్యూ వచ్చేటప్పటికి అటుకు డైవర్ట్ అయిపోయింది. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగినాయి అంటే 25,000 అని తేలింది. ఇప్పుడు ఈ 25,000 రిజిస్ట్రేషన్లు అంటే ఆ అసైన్ భూములు ఒకళ్ళు తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారు, ఆ తర్వాత వాళ్ళ నుండి వేరే వాళ్ళు కొనేశారు. అలాంటి 8,000 ఉన్నాయి. అదే అవకతవకలు అని గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీ వేదికగా వీటిని రద్దు చేస్తాం అన్నటువంటి ప్రకటన చేశారు. టోటల్గా రద్దు చేస్తారా, ఈ 8,000 వరకే రద్దు చేస్తారా? ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే, ఒకళ్ళ పేరున ఆల్రెడీ రిజిస్టర్ అయింది, ఆ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి ఇంకొకళ్ళకి చేయించుకున్న వ్యక్తి ఇంకొకళ్ళకి అమ్మేశాడు, ఆ వ్యక్తి ఇప్పుడు హక్కుదారుడు అవుతాడు. అది క్యాన్సిల్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉందా? ఇదో పెద్ద సమస్య. కానీ ప్రభుత్వానికి పోయేదేం లేదు, రద్దు చేస్తే దాని మీద అవతలోళ్ళు కోర్టుకు వెళ్ళాలి, మళ్ళీ దశాబ్దాల తరబడి లిటిగేషన్స్తో నడుస్తుంది.